बाबा कहते हैं బాబా అంటారు, जो संतुष्ट होगा ఎవరైతే సంతుష్టంగా ఉంటారో उसको सर्व వాళ్ళకి प्राप्तियां సర్వ होती। ప్రాప్తులు ఉంటాయి. प्राप्ति के बिना वो ప్రాప్తి रह ही नहीं లేకుండా सकता, వాళ్ళు ఉండనే ఉండలేరు. क्योंकि हमारी लाइफ ఎందుకంటే ही మన జీవితమే गुण संपन्न, గుణ సంపన్నంగా, शक्तियां संपन्न శక్తి है। సంపన్నము हमारा అయింది. टाइटल क्या है? మన టైటిల్ ఏమిటి? हमको बाबा ने మనకి బాబా क्या दिया है? మనకి ఏంటి టైటిల్ मास्टर ఇచ్చారు? మాస్టర్ ఆల్ सर्वशक्तिवान। మైటీ అథారిటీ, మాస్టర్ సర్వశక్తివాన్. है ना मास्टर ఆ మాస్టర్ सर्वशक्तिवान? हाथ సర్వశక్తివానే उठाओ। కదా, చేతులు है ఎత్తండి. అవునా, ఉన్నారా? सदा या कभी कभी? సదాన్నా లేదా అప్పుడప్పుడా? अगर मास्टर ఒకవేళ सर्वशक्तिवान है సర్వశక్తివాన్ అయి ఉంటే तो जब चाहे ఎప్పుడు जैसे కావాలంటే, चाहे ఎలా కావాలనుకుంటే वैसे అలాగా कर्मेंद्रियों को, मन को, కర్మేంద్రియాలని, बुद्धि को, మనసుని, संस्कार को బుద్ధిని, సంస్కారాలని अपने वश में कर మన सकते। వ- తమ వశంలో చేసుకోగలుగుతారు. संस्कार आ गया, సంస్కారము వచ్చేసింది. ये कौन कहता है? ఇది मास्टर ఎవరంటారు? మాస్టర్ सर्वशक्तिवान कहता है। సర్వశక్తివాన్ అంటారా? मास्टर మాస్టర్ सर्वशक्तिवान की सीट సర్వశక్తిమాన్ पर యొక్క సీటులో, अगर మాస్టర్ स्थित है సర్వశక్తిమాన్ సీటు పైన స్థితులై ఉంటే तो ये मन ఈ बुद्धि మనస్సు, బుద్ధి, संस्कार సంస్కారాలు सदा ही ఎప్పుడూ కూడా वश में, వశం తమ వశంలో ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. मन मेरा మన్ను है, నాది, మనసు నాది, मैं नहीं है। నేను కాదు. तो मेरे ऊपर నా क्या పైన होता है? అప్పుడు ఏమవుతుంది? अपना अधिकार, मैं తమ का ఒక अधिकार అధికారం होता ఉంటుంది. है। నేను అన్న దాని అధికారం ఉంటుంది కదా. कभी भी मन ఎప్పుడు को కూడా मैं नहीं మనసుని कहेंगे, मेरा कहेंगे। నేను అని అనదు, है నాది मेरा, అని అంటారు. అది నాది, लेकिन मेरे కానీ का कंट्रोल है ఇది नहीं। నేను అన్న దాని కంట్రోల్ లేదు. तो जो మరి संतुष्ट होगा ఎవరైతే ना, సంతుష్టంగా ఉంటారో उसके ये मन వాళ్ళ बुद्धि మనసు, బుద్ధి, संस्कार సంస్కారాలు सब वश में అన్నీ हो। కూడా కంట్రోల్ మీదలో ఉంటాయి, వశంలో ఉంటాయి. क्योंकि पुरुषार्थ ఎందుకంటే जो करना पड़ता है, పురుషార్థము मेहनत ఏంటి, जो करनी पड़ती है ना, పురుషార్థం చేయాల్సింది वो ఏదైతే समाप्त ఉంటుందో हो అది जाएगी। సమాప్తమైపోతుంది. सर्व प्राप्ति సర్వ स्वरूप हो ప్రాప్తుల गया ना, స్వరూపులు तो అయిపోయారు मेहनत కదా. అప్పుడు खत्म। అది बाबा की పురుషార్థం मोहब्बत में मस्त సమాప్తము. हो। మా బాబా యొక్క స్నేహంలో ఏంటి లీనమై ఉంటారు, అంటే మస్త్ అయి संतुष्ट ఉంటారు. आत्मा సంతుష్టాత్మలు कोई भी बात ఏ होती है విషయము అయినప్పుడు तो अनुभव क्या करते हैं? అనుభవం ఏం చేస్తారు? माया से घबराते नहीं మాయతోటి है, భయపడరు, प्रकृति के కానీ हलचल से ప్రకృతి యొక్క घबराते హల్చల్ नहीं है। తోటి భయపడరు. की राहों में, बच्चों की निगाहों में। Om Shanti. ఓం శాంతి. Become an embodiment of success. సఫలతామూర్తులుగా Humility. అవ్వండి. నమ్రత, Humility is the సేవలో key of సఫలతకు success and సాధనం service. నమ్రత. To bow down వినమ్రంగా with తల humility వంచడం అంటే is not to make చిన్నగా yourself small, కావడం కాదు, but to అది become సఫలతా full with the ఫలంతో fruit of సంపన్నముగా success. అవ్వటం. Whatever your మీ intellect బుద్ధి ఏ decides, నిర్ణయం చేసినా let it be అది according to శ్రీమతానికి Srimad. అనుకూలంగా ఉండాలి. Do not let శ్రీమతం anything తప్ప మరే apart from విషయము Srimad బుద్ధిలోకి enter your రాకూడదు. intellect.
Let there always బుద్ధిలో be సదా the awareness బాబా of యొక్క Baba స్మృతి in ఉండాలి. your intellect, and the అప్పుడు judgment day జడ్జిమెంట్ will ఆటోమేటిక్గా automatically be సత్యమైనదిగా true సఫలతతో and full of నిండినదిగా success. ఉంటుంది. Om ఓం Shanti. శాంతి. ఓం Welcome శాంతి. to Avyakti అవ్యక్తి Parivar. పరివారానికి Today's స్వాగతం. day ఇవాళ 4. 4వ రోజు. Become an embodiment of సఫలతా success. స్వరూపులుగా Today's అవ్వండి. topic ఇవాళ humility. విషయము నమ్రత. Now we will ఇప్పుడు listen మనము to Moini Didi. మోనిదీతి నుంచి వింటాము. ఇది ఉండాలి అని చెప్పి Baba's బాబా knowledge వాగ్దానం ఇస్తారు. బాబా is జ్ఞానము eternal and unlimited. అనాది అనంతము. As we practice all మనము this, దీన్ని what ఇదంతా మనం Baba is అభ్యాసం speaking to చేసినప్పుడు us, బాబా మనకి ఏం చెప్తున్నారు, దాన్ని అభ్యాసం చేసుకుంటే our contemplation మన increases అదేంటి ప్రతి మన and we are able కాంటంప్లేషన్ అంటే మన to మంతనం పెరుగుతుంది. contemplate, churn in మనము such a way మంతన ఎలా that not చేసుకోవచ్చు only అంటే understanding అర్థం increases, చేసుకోవడమే అర్థం చేసుకోవడం but that పెరగడమే కాకుండా understanding ఆ అర్థం becomes a చేసుకున్నది strength. ఒక అది శక్తి కింద మారుతుంది. And with that strength, we ఆ are able to శక్తితోటి మనము inculcate and ఏంటి imbibe knowledge. ధారణ జ్ఞానాన్ని అదేంటి, ధారణ I liked చేసుకోగలుగుతాము. what Baba నాకు said, బాబా చెప్పింది నాకు but చాలా also నచ్చింది. అలాగే I immediately నేను questioned వెంటనే myself or in నన్ను నేను general అంటే that మామూలుగా కూడా point. ప్రశ్నించుకున్నాను. ఆ పాయింట్ ని The blessing Baba gave is బాబా మనకిచ్చిన that వరదానము we are jewels of మనము contentment. స- ఆ, And the thought which సంతృప్తి came in my రత్నాలు. mind నా is ఆలోచన నాకు మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే contentment is when you have అంటే all సంతృప్తి things. అన్నది అన్ని ప్రాప్తులు ఉన్నప్పుడు So is it ఉంటాయి. the quality అది of contentment or the అంటే blessing క్వాలిటీ of the సంతృప్తి యొక్క gift which క్వాలిటీ one gets in మదేంటి the life is first వరదానము, జీవితంలో and then దొరికిన it can వరదానము all ముందు the వస్తుంది. attainments అది అలా or తర్వాత ప్రాప్తులు because వస్తాయి. there are ప్రాప్తం all వస్తుందా? attainments ఎందుకంటే or ప్రాప్తం ఉంది contentment. కాబట్టి సంతృప్తి ఉంటుందా? I think that నాకు అనిపిస్తుంది contentment is a సంతృప్తి very good ఒక quality మంచి గుణము, as a gift. ఒక Even బహుమతి you కింద. must have noticed that మీరు children, గమనించుంటారు, చిన్నపిల్లలు some they get whatever they get, కొంతమంది they వాళ్ళకి are happy, వాళ్ళకి ఏమి contentment, దొరికినా వాళ్ళు they సంతృప్తిగా are ఉంటారు, very సంతోషంగా grateful. ఉంటారు. వాళ్ళు చాలా కృతజ్ఞత And some భావన children ఉంటుంది. always sulk కొంతమంది పిల్లలు ఎప్పుడు and they feel, ఏంటి oh, we ఏడుస్తూ haven't ఉంటారు. been given enough, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, that's సరిగ్గా not సరిపడా enough, fair, ఇవ్వలేదు, ఇది it's not సరిపోదు, equal, ఇది like they will సమానంగా have లేదు lot అని of వీళ్ళకి చాలా చాలా sulking. అదేంటి ఆ, ఆ, That means they don't have quality of contentment. బాధలు But ఉంటుంది. other అంటే వాళ్ళకి children, సంతృప్తి whatever they లేనట్టు. get, కానీ is మిగతా content. పిల్లలు వాళ్ళకి ఏం దొరికినా I కూడా సంతృప్తిగా definitely ఉంటారు. had నేను this తప్పకుండా experience ఈ of యొక్క అనుభవము contentment being natural. ఏంటి And when సంతృప్తిగా there is ఉండేది contentment, అది సహజంగా you don't ఉండడము. have అదేంటి సంతృప్తి ఉంది. desires and సంతృప్తిగా ఉన్నప్పుడు craving and కోరికలు, jealousy. ఏంటి అసూయ, No, there is ఇలాంటివి contentment. ఏమీ ఉండదు. You సంతృప్తి ఉంటే observe మీరు everyone, ప్రతి ఒక్కరిని want to share with గమనించి others. అందరితోటి Lot of good పంచుకోవాలని ఉంటుంది. qualities in చాలా us. మంచి గుణాలు ఉంటాయి. So should I wait నేను that when I వేచి will have ఉండాలా all attainments, అప్పుడు I will have ప్రాప్తి contentment? కోసం? నాకు ప్రాప్తము Or should అన్ని I ప్రాప్తం వచ్చిన తర్వాత సంతృప్తి concentrate ఉంటుంది on the అందుకని quality of వెయిట్ చేయాలా, contentment? లేదా ఏంటి సంతృప్తి యొక్క గుణం It's మీద, my దాని మీద fortune. ఏకాగ్రత పెట్టుకుని God ఇది నా has given భాగ్యము, me. భగవంతుడు నాకు ఇచ్చారు, I am not comparing నేను with ఏంటి anyone. ఎవరితోటి కంపేర్ There is చేసుకోవట్లేదు. no jealousy, దీంట్లో అసూయ అనేది లేదు. but there are all కానీ content అంతా and ఏంటి also అన్ని percent ప్రాప్తులు ఉన్నాయి. అలానే contentment. ఏంటి All సంతృప్తి కూడా attainments ఉంటుంది. and content. అన్ని ప్రాప్తులు అలాగే So సంతృప్తి. reflect on this దీని point గురించి and see if ప్రతిబింబించండి, you can రిఫ్లెక్ట్ చేసుకోండి, live చూడండి. with the మీకు blessing ఏంటి of ఈ
ఈ contentment. యొక్క వరదానమున Let every day of సంతృప్తి the యొక్క life వరదానం తోటి be ఉండగలుగుతారా? happy, be full, ప్రతి be గడియ joyous, జీవితంది ఆనందంగా and ఉండడము, ఏంటి live with సంతోషంగా ఉండడము, contentment, be happy. సంతృప్తి తోటి జీవించడము. So, same as I think నాకు it could be అనిపిస్తుంది every virtue. ప్రతి గుణము కూడా అలాంటిదే అలానే One of ఉంటూ the ఉంటుంది. virtue ఒక గుణము is humility. ఇది నమ్రత. It's also very natural. అది కూడా చాలా సహజమైనది. Some have ego, అది some are respectful. కొంతమందికి అహం ఉంటుంది, కొంతమంది But గౌరవం when there ఉంటుంది. is humility, ఎందుకంటే respect నమ్రత others. ఉంటే మీరు ఇతరులను గౌరవిస్తారు. And respect comes, గౌరవం అన్నది but also internally. రావడమే That కాకుండా respect is from the ఆంతరికంగా love we అదేంటి have ఆ for the గౌరవము soul. అదేంటి మనం ఆత్మకై ఉన్న ప్రేమ So కారణంగా love for all ఉంటుంది. the souls అందరి and ఆత్మలకి ప్రేమ also ఉంచుకుని respect. అలాగే గౌరవం కూడా పెట్టుకోవాలి. Respect is the means సఫలత to success సేవలో సఫలతకు in service. సాధనం నమ్రత. To bow వినమ్రంగా తల even with వంచడం అంటే humility చిన్నగా కావడం కాదు. is that to make yourself is not to make yourself small, but to become అది full సఫలత ఫలంతో with the fruit of success. సంపన్నముగా అవ్వటం. To be humble is not small. నమ్రత అంటే To be humble చిన్నతనం is కాదు. great. వినమ్రంగా ఉండడం అంటే గొప్ప They say విషయము. great people are always humble. పెద్దవాళ్ళు అంటే మన గొప్ప వాళ్ళంతా అంటే మహానుభావులు అంతా So whatever వినమ్రంగా your ఉంటారు అని intellect చెప్పంటారు. decides, మీ బుద్ధి ఏ నిర్ణయం చేసినా let it అది be శ్రీమతానికి అనుకూలంగా according to ఉండాలి. Srimad. Do not let శ్రీమతం anything తప్ప మరే విషయము బుద్ధిలోకి apart from రాకూడదు. Srimad enter your intellect. Let there always be బుద్ధిలో the సదా awareness of Baba బాబా in యొక్క your స్మృతి intellect. ఉండాలి. I అప్పుడు జడ్జిమెంట్ and the ఆటోమేటిక్ గా judgment you make సత్యమైనదిగా will automatically be సఫలతతో నిండినదిగా ఉంటుంది. true and full of success. Thinking of Baba and Srimad, బాబాని judgment will be స్మృతం true ఏంటి and there will be success. Every step there will be ప్రతి success అడుగులో సఫలత ఉంటుంది. if we follow Srimad, మనము శ్రీమతాన్ని if అనుసరిస్తే, we remember Baba and బాబాని Srimad, స్మృతి చేసుకుంటే, your అలాగే judgment శ్రీమతము will be true. మన నిర్ణయము సత్యంగా ఉంటుంది. So this habit, ఈ practice అలవాటు అభ్యాసము within yourself మీలో ఈ చేసుకునే ఈ is అభ్యాసము very, very important. చాలా ముఖ్యము. This practice, ఈ keeping అభ్యాసము Srimad శ్రీమత్ని పెట్టుకుని and judgment based on that. దాని ఆధారంగా నిర్ణయం So it's very, తీసుకోవడము very చాలా interesting point ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. Baba mentioning. Now there are ఇప్పుడు some, what is Baba కొంతమంది Srimad, right? మరి కొంతమంది అడుగుతారు బాబా శ్రీమతం ఏంటి అని. So while reading మురళి చదివినప్పుడు understanding karmic account, కార్మిక్ అకౌంట్స్ అర్థం karmic చేసుకోవడము, philosophy, కర్మ యొక్క ఫిలాసఫీని, it becomes ఫిలాసఫీ that అంటే understanding is very, very clear. అది దాన్ని అర్థం చేసుకోవడం And చాలా then when స్పష్టాన్ని you ఇస్తుంది. use that అంటే understanding, తత్వశాస్త్రం అది అదేంటి దాన్ని తర్వాత then you are able ఉపయోగించినప్పుడు మీరు to decide what is నిర్ణయించుకోగలిగి true, ఏంటి and సత్యము, also you అలాగే will be మీరు successful. సఫలత పొందుతారు. Om Shanti.
ఓం శాంతి. Didi, hello. 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 Good Om morning. Shanti. Good morning. Good. Good evening, family. Wow. You know, this thing of the intellect, one thing బుద్ధి is గురించి ఒకటి using it on the basis మీరు of శ్రీమతాను So for ఆధారంగా most of us as ఉపయోగించడం individuals, మనలో ప్రతి we're just concerned with making వ్యక్తులకి the right కొన్నిసార్లు judgments or సరైన discernments for నిర్ణయము ourselves. లేదా But I was wondering విచక్షణ while we're on అన్నది today, మన కోసము. కానీ knowing ఇవాళ how many ఎలాగా situations are ఎంతమంది brought పరిస్థితులు in మీ ముందు terms of వచ్చినవి, the yagyas ఏంటి of యజ్ఞం whole, అదేంటి మొత్తం even యజ్ఞంకి individuals లేదా coming and వ్యక్తిగతమైన saying, oh, కూడా this one is వచ్చిన causing వాళ్ళు us a వీళ్ళు problem, ఇది or సమస్య the other one's చేస్తున్నారు causing లేదు the అది other problem. సమస్య Not చేస్తున్నారు even అన్న మీరు how do you మీరు resolve, but how do ఎలాగా you అదేంటి decide which అదేంటి ones to give your intellect పరిష్కారం to? చేస్తారు అలా లేదా మీ Just బుద్ధిని ఎక్కడ being ఎవరి alone. వైపు తీసుకెళ్తున్నారు లేదా ఒకళ్ళు ఎవరికి అదేంటి వదిలేస్తున్నారు We అలాగా don't ఎలా know. We don't చేస్తారు. have all those మేము problems. మా దగ్గర They అలాంటి come to సమస్యలు you. లేవు, అవన్నీ నీ They దగ్గరకు must be వస్తాయి. unlimited in the వాళ్ళు అది sense, so అనంతమై many అయి things that ఉండొచ్చు. you have ఎన్నో to విషయాలు help మీరు people. అదేంటి మద్దతు చేయాల్సి Even ఉంటుంది, సాయం from చేయాల్సి here, we're ఉంటుంది. constantly ఇక్కడి నుంచి sending కూడా you మేము మీకు నిరంతరము conclusions. We've come to వచ్చిన situations పరిష్కారము and made a పరిస్థితి ఒక discernment or పరిష్కారం కానీ decide లేదా what's going to విచక్షణ happen at కానీ this time. నిర్ణయం So కానీ many things. ఇలాంటి How ఎన్నో do you విషయాలు decide మీరు and పంపిస్తాము. become మీరు ఎలా successful అదేంటి just in అదేంటి choosing what నిర్ణయం to give your చేసుకునే సఫలత intellect to? ఏంటి, మీ బుద్ధిని అది ఒక్క బుద్ధిని ఎక్కడ ఇటువైపు పెట్టాలి అన్న దాని నిర్ణయంతో ఎలా సఫలతను ఎలా మీరు పొందుతారు అంటే నేను try to చూసానంటే help them నేను వాళ్ళకి సహాయం that చేయడానికని talk చూస్తాను. about what Baba says బాబా ఏం according to చెప్తున్నారు, Baba, what is బాబా the right path. ఆధారంగా ఏది సరైనది, Also allow అలాగే them, give వాళ్ళని them the వాళ్ళకి choice ఆ ఒక to decide అదేంటి for themselves ఎన్నుకునే ఒక that నిర్ణయ if they శక్తిని had ఇచ్చి choice, what would they వాళ్ళు do? వాళ్ళు అదేంటి నిర్ణయం And చేసుకోవాలంటే ఏం thirdly, చేస్తారు. అలానే smile మూడవది with good wishes. ఒక మంచి శుభభావన, Just give blessing. వాళ్ళకి వరదానాలు ఇచ్చి When you give blessing to person, మీరు వరదానాలు ఇచ్చినప్పుడు there ఆశీర్వచనాలు is some ఆత్మకి kind of ఇచ్చినప్పుడు ఒక solution రకమైన which comes in పరిష్కారము them. ఏంటి వాళ్ళలో You know, వస్తుంది. so there are అందుకని different ways. దీంట్లో వేరు వేరు I'll విధాలు ఉంటాయి. definitely try కానీ నేను to make తప్పకుండా it very అదేంటి light చాలా because I find తేలిగ్గా that with ఉండేట్టుగా the time, చేస్తాను. నాకు సమయం నాకు every అనిపిస్తుంది solution సమయం comes. అనుసారంగా ప్రతి Sometimes పరిష్కారం వస్తుంది. we force the solution and it doesn't come. అది మనము ఒత్తిడి I పెడితే think that పరిష్కారం as రాదు. simple we make ఇది everything మనం ఎంత and easy సాధారణంగా we make సింపుల్ గా చేస్తే, everything ఎంత సులభంగా మనం and we చేసుకోగలిగితే, think it ఈజీగా that చేసుకుంటే okay, let's see what are the benefits. దీంట్లో కళ్యాణకారి ఉందో చూద్దాం. You know, ఏంటి even if they don't get result, వాళ్ళకి I know the అది benefit రాకపోయినా కూడా నాకు and తెలుసు with the వాళ్ళు time అది they will సమయం అనుసారంగా disappear వాళ్ళు అవన్నీ or those who are తొలగిపోతాయి. part of it అది దాంట్లో will get పాల్గొన్న realization. వాళ్ళకి ఒక It was గ్రహించడం ఉంటుంది, interesting, you know, గుర్తింపు there was ఉంటుంది. a time ఇది ఇంట్రెస్టింగ్. I ఒక felt సమయంలో నాకు lot అనిపించింది చాలా there కూడా and now అదేంటి when I ఉందనిపించింది. think నాకు of, ఇప్పుడు నేను ఆలోచిస్తే I don't feel that, you నాకు know, అది అనిపించదు. because what I find ఎందుకంటే నాకు as much we అనిపించింది keep our మనం ఎంత intellect మన బుద్ధిని not involved, ఒక దీంట్లోనూ that much easy it అంత becomes ఆ to దీంట్లో bring పాల్గొనివ్వకుండా solutions ఉంటే or అంత yes సులభం offer అవుతుంది. అదేంటి సమాధానాలు కానీ because పరిష్కారం see there are కానీ situations తీసుకోవడానికి కొన్ని long పరిస్థితులు term ఉంటాయి. situations చాలా and they are దీర్ఘకాలం just because అదేంటి of సమస్యలు ఉంటాయి. personality అది or వ్యక్తుల control or కారణంగా లేదా power కంట్రోల్ or లేదా my అదేంటి name, you know, all this. శక్తి, నా పేరు, And I అలాగా think that ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది some or other they are ఏదో ఒక కారణంగా part of వాళ్ళ human nature, you know, అది మానవ that స్వభావం అయి in ఉండొచ్చు some are అనిపిస్తుంది. there who are కొంతమంది very ఇట్లా humble, ఉంటుంది, very వాళ్ళు చాలా respectful, నమ్రతగా ఏంటి and చాలా they don't గౌరవంతో have ఉంటారు. anything, వాళ్ళకి వాళ్ళ దగ్గర you know, ఏమీ ఉండదు, for the self. సొంతానికి ఏది But ఉండదు. majority have, కానీ చాలా మందికి and they ఏంటి have to deal with it, ఉంటుంది. you know. వాళ్ళు దాని నుంచి I don't అవి have to deal చూసుకోవాల్సి with that. ఉంటుంది. నేను They have to, వాటిని చూసుకోను, they have వాళ్ళు to deal చూసుకోవాలి. with it వాళ్ళు because చూసుకోవాల్సి ఉంటుంది, నేను కాదు. whatever ఏది they are అయినా becoming కూడా వాళ్ళు instrument అవుతున్నది for, నిమిత్తులు, దేనికైతే they're నిమిత్తులు not అవుతున్నారో successful. అది They always feel nobody is సఫలత. tolerating,
అదేంటి this is ఎవరంటారు only సహయోగం ఇవ్వట్లేదు, ego ఎవరు నా things మాట which are వినట్లేదు, over, ఏది not మ- necessary. అవసరం లేని వాటిని So చేస్తూ I think ఉంటారు, somewhere అయిపోయిన వాటిని that చేస్తూ ఉంటారు. success is not ఎక్కడో there సఫలత లేదు. unless Mhm. they ఆ decide to ఏంటి change. లేదా మార్చుకుంటే తప్ప Which సఫలత I think ఉండదు. that అది నాకు it's అనిపిస్తుంది. interesting that ఇంట్రెస్టింగ్ people విషయం don't ఏంటి అని change, అంటే no? మనుషులు Yeah. And మారరు. I feel that నాకు అనిపిస్తుంది even if little bit they change, కొంచెం there is కూడా no మార్పు problem. ఉంటే వాటి సమస్య ఉండదు. Problem because they are సమస్య stuck somewhere ఏంటి ఎందుకంటే in ఎక్కడో their name, అడ్డుకుని fame, ఉన్నారు. వాళ్ళ పేరు, ఏంటి control, ప్రతిష్ట, power. కంట్రోలు లేదా శక్తి, If ఏంటి they really పవరు, come out of it, ఏంటి there is no వాటి problem. నుంచి బయటకు వస్తే And ఎప్పుడు సమస్య అన్నది ఉండదు. I don't know, నాకు some realize, ఏంటి some don't. ఇది కొంతమంది గుర్తిస్తారు, If కొంతమంది people గుర్తించారు. realize it ఒకవేళ నేను గుర్తిస్తే కనుక and just change, మారితే really there is no problem. There is ఇప్పుడు no సమస్య అనేది ఉండదు, situation. పరిస్థితి ఉండదు. So I find నాకు it అనిపిస్తుంది easy ఇది and చాలా one can సులభము. manage it. ఒకవేళ అది వాళ్ళు Do you ever మేనేజ్ find చేసుకోగలిగితే. that మీకు ఎప్పుడైనా people come to you, okay, ఎవరైనా problem has been created, పెద్ద సమస్య kind of like ఏంటి God, అంటే when పెద్ద we're in sorrow, ఉన్నప్పుడు that we go to God, as he used to మన say. భగవంతుడి దగ్గరికి That a big వెళ్తాము. problem has been అక్కడ పెద్ద created, సమస్య ఏంటి but if they had only సృష్టించబడింది, asked కానీ you వాళ్ళు మిమ్మల్ని advice సలహా or అడిగి recommendation లేదా beforehand, మీరు then the problem ముందు wouldn't have arisen. అడిగి ఉంటే Do ఏంటి ఈ you సమస్య do ఉండేది you కాదని tell నీకు them ఎప్పుడైనా that, అనిపించింది? మీరు or వాళ్ళకి do అది you ఎప్పుడైనా చెప్పారా? do you stay in silence? లేదా Daddy నిశ్శబ్దంలో Janki ఉంటారు? always దాది జాన్కి used ఎప్పుడు to కూడా tell, చెప్పేవారు, if someone comes and say, ఎవరైనా వచ్చి I అదేంటి lend this నేను much money ఇది to this one, వీళ్ళకి now ఇంత that ధనం నాకు person has ఇచ్చాను, ఇప్పుడు ఆ disappeared వ్యక్తి ఏంటి and we're కనిపించట్లేదు, trying to locate నేను that ఏంటి person, ఆ it's వ్యక్తిని not happening. వెతుకుతున్నాము, అది So అవ్వట్లేదు Daddy అని will చెప్పానంటే smile దాది and say, నవ్వుతూ ఉండేవారు, you should have asked me మీరు before నన్ను ముందు అడిగి and I would have ఉండాల్సింది, told you అప్పుడు not నేను to do మీకు that, చెప్పుంటే అది చేయకుండా But ఉండాల్సింది అని చెప్పి something చెప్పేది, which is చేయకూడదు, lost, చేయకూడదు అని gone, చెప్పేసి. ఏదైతే what can వెళ్ళిపోయిందో you do? అప్పుడు So మీరు దాన్ని that అయిపోయిన person అదేంటి realizes జరిగిపోయిన that it's విషయాన్ని my ఏం చేయగలుగుతారు? mistake. ఆ వ్యక్తి ఇదే నా So తప్పు అని maybe చెప్పి next time గ్రహిస్తారు. they come to మరుసటి Daddy సమయము దాది and దగ్గరికి Daddy will వచ్చి tell ఇప్పుడు దాది actually చెప్తారు what Baba ఏ- Shrimat ఇది is. బాబా శ్రీమతి అంటే ఏమిటి అన్నది చెప్తారు. Yeah. Do you want? Yeah, go ahead. Especially lot of people lending చాలా money మంది how much, ధనం ఇవ్వడము what ఎంత, not. And Daddy immediately దాది will వెంటనే say చెప్పేవారు, that if it is really helpful, నిజంగా you మనకి need that సహాయకారంగా soul is ఉంటే, ఆ different. ఆత్మ అవసరం ఉంటే Otherwise Baba చేయండి, doesn't లేకపోతే బాబా మాత్రం accept this thing of lending and all that. ఈ యొక్క It's your ఇవ్వడం personal, అంటే what అది you decide. But it's not లెండింగ్ what అని Baba అంటే will recommend. బాబా అదేంటి బాబా Right. శ్రీమతం అయితే If they go లెండింగ్ through అంటే రుణాలు something, ఇవ్వడము ఎప్పుడు they know it was their అంగీకరించరు. choice. Yes, what you're అది saying is I just నాకు became aware of a situation, and it wasn't నేను so much ఇప్పుడే about నాకు lending తెలిసిన ఒక money, పరిస్థితి, ఒక but it రుణం was గురించి కాదు, about ఇంకొకటి making the other person a ఇంకో trustee of వ్యక్తిని their ఒక money, వాళ్ళ and ధనానికి then ట్రస్టీ that కింద చేయడము. trustee went ఆ and spent ట్రస్టీ the money అంత ధనం ఖర్చు without పెట్టి consulting. వీళ్ళతోటి So, సలహా so అడగకుండా the దాని trust ధనం అంతా ఖర్చు was పెట్టారు. misguided. అక్కడ నమ్మకము అదేంటి, Again, we're talking Brahmins. మన బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నాము. చాలా Mostly that మట్టుకు happens. అది అవుతుంది, Because other person ఎందుకంటే whom you are ఇతర giving వ్యక్తి మీరు ఎవరైతే thinks ఎవరికైతే that they have ఇస్తున్నారో lot of money, వాళ్ళకి చాలా and not only that, but some or other internally, the ఎక్కడో అక్కడ greed లోపల also comes, and అదేంటి majority of cases are like that. లోపల Interesting. ఒక దురాశ So పెరుగుతుంది. the other చాలా thing కేసులు that అలాంటివి I ఉన్నాయి. wanted to ask you about, నేను coming from మిమ్మల్ని ఇంకోటి Spain, is this అడగాల్సింది thing of contentment. ఈ సంతృప్తి And గురించి. ఒక on the one విషయము, hand, you think of ఒక someone who's వైపు మీరు content, but చూస్తే ఎవరైనా it సంతృప్తిగా could be ఉంటే like, oh well, అది whatever I get, it's okay. నాకేం దొరికినా పర్వాలేదు అని But చెప్పిన ఉంటారు. I was కానీ thinking that నాకు అనిపిస్తుంది to say that his soul really is ఇది content, ఆత్మ there would సంతృప్తిగా have నిజంగా to be సంతృప్తిగా some ఉంది అంటే evidence ఏదో ఒక of ఒక ఏంటి generosity on their part. So it's not just what వాళ్ళలో I'm ఒక getting, నాకేంటి అన్నది సాక్ష్యం but ఏమిటి అని real అంటే ఒక జెనరాసిటీ contentment అంటే would have to have an element of being able
to give as well, no, with ఉదారంగా generosity. దాతృ స్వభావం ఉండాలి. Yeah, generosity. And దాతృత్వము if there is true అలాగే generosity, it will come back more to దాతృత్వం you. ఉంటే అప్పుడు Mhm. మీకు ఎక్కువగా ఉంటుంది, మీకు మీ దగ్గరికి Abundance ఎక్కువ will వస్తుంది. grow. If it ఇంకా is true, అంటే ప్రగతి right? ఇంకొక If it is ఆ, because of any reason or ఏదో whatever, కారణంగా then it won't come మీరు back. And then అదేంటి you అది don't లేకపోతే want to రాదు. give more, అప్పుడు right? మీరు ఇంకా ఎక్కువ Mhm. ఇవ్వాలని ఉండదు. Yeah. If you find సం that you gave మీరు మీకు and దాతృ some or స్వభావం other ఉంటే improve, సమృద్ధి ఉంటుంది. there is more ఇది abundance, ఇంకా ఎక్కువ then you want సమృద్ధి to ఉంటే give more. అప్పుడు మీకు ఇంకా So ఇవ్వాలని ఉంటుంది. generosity also, ఏంటి there needs to be దాతృత్వం that కూడా total honesty. అది ఒక నిజాయితీతనం ఉండడం అవసరము. I don't know how to say it, but ఎలా చెప్పాలో నాకు I తెలియట్లేదు, have కానీ seen that నేను చూశాను. money, I ధనము, always say నేను you ఎప్పుడు respect చెప్తాను, money మీరు as ధనాన్ని Lakshmi. ఒక Money is లక్ష్మిలా Maya. గౌరవిస్తాము, లేకపోతే మాయ. Money is both. ధనం అన్నది It could be మా Maya, లక్ష్మి లేదా మాయ. but also, కానీ అలాగే respecting money ధనాన్ని when you are not గౌరవించడము, wasting, మీరు అక్కడ misusing వ్యర్థం or చేయట్లేదు, greedy and అసూయ also trusting for దురాశ పడట్లేదు, కానీ దానికి and కూడా when you are ట్రస్టీగా trusting, ఉంటారు. then also you ట్రస్టీగా have to ఉన్నప్పుడు use it in an మీరు దానిని appropriate way. సరైన విధంగా ఉపయోగించాల్సి See, ఉంటుంది. let's say somebody had been ఎవరైనా lend money or give money, అంటే ధనము some are ఏంటి so రుణం కింద good, ఇచ్చినా they తీసుకున్న immediately pay off, కొంతమంది చాలా మంచిగా as ఉంటే వెంటనే quickly they వాళ్ళు can. అనేది తీర్చేసుకుంటారు, And ఎంత there are తొందరగా అయితే some, తీరుస్తారు. they కొంతమంది start using వాళ్ళు all kind of అన్ని విధాలుగా useless ways or అనవసరమైన వాటి and they are విషయాలు not able to వాటికి give back, ఉపయోగించి వాళ్ళు వాళ్ళకి So తిరిగి it's like ఇవ్వలేకపోతారు. they will ఇది ఒక always have అదేంటి shortage, వాళ్ళకి ఎప్పుడు తక్కువ ధనం but there తక్కువ are ఉన్నట్టే some అనిపిస్తుంది. కొంతమంది they are able to they వాళ్ళు give వాళ్ళు even if ఇస్తారు, they అదేంటి వాళ్ళ not maybe immediately they have వెంటనే enough, కాకపోయినా but still they like ఏంటి to వాళ్ళు pay back or give. మళ్ళీ వాపస్ ఇవ్వాలని So I think that అనుకుంటారు. again the నాకు honesty అనిపిస్తుంది is very నిజాయితీగా important ఉండడము with చాలా money. ముఖ్యము. When you are honest, ప్రత్యేకంగా you will ధనము, see మీరు that. నిజాయితీగా ఉన్నప్పుడు And if you are not లక్ష్మీదేవి honest, సంతోషంగా ఉంటారు. then it becomes Maya. అది Interesting. అదేంటి And so సంతోషంగా there is some conflict and లేకపోతే ప్రతి మాయ అవుతుంది, ఏదో ఒక సంఘర్షణ ఉంటుంది. Yeah, you've given me some very good answers. The other thing that I've been thinking about this for ఇంకొకటి, a while is, ఇది నేను ఇంకోటి ఆలోచించింది, in fact, did Baba mention it yesterday too? బాబా నిన్న చెప్పారు కూడాను, Is this word duty? ఈ And in డ్యూటీ అనే Murli పదము earlier on this week, మురళిలో Baba ఇంత says, మీ I వారిలో come to do అదేంటి my, నేను I just come to నేను fulfill my నా duty. ఒక And so ఇంటి this aspect దాని of డ్యూటీని duty పూర్తి can చేయడానికి either వస్తాను. feel ఇది like a డ్యూటీ, chore నేను అది నాకు ఒక or పనిలాగా ఉందా లేదా nobility. There's a ఒక great nobility ఇది with it. ఒక And గొప్ప so మహాన్ can you speak a little bit గొప్ప about the more నొబిలిటీ అని అంటే elevated aspect of చాలా duty? And I పెద్దది, think ఇది it is ఏంటి, very ఇది ఒక connected శ్రేష్టమైన or can be బాధ్యత లాంటి connected పని with లాంటిది. humility. అది మన You ఏంటి know, that I'm doing it, this is my duty, you're fulfilling నేను your ఇది duty. There's no చేస్తున్నాను, నా sense I బాధ్యత did కాబట్టి it. పూర్తి చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను అని కాదు. It's not me, it's అది my నేను duty కాదు, and I'm ఇది నా just బాధ్యత, doing my duty. నేను నా Can you maybe speak a బాధ్యత little bit about that, నిర్వహిస్తున్నాను. about humility and దాని duty and గురించి the నమ్రత, noble అలానే aspect of బాధ్యత, duty? డ్యూటీ లేదా ఈ yeah, there are నొబిలిటీ, two నోబుల్ aspects అంటే ఒక that శ్రేష్టమైన let's అదేంటి say when I మరి am passing through నేను కనుక security, I'm అదేంటి doing సెక్యూరిటీ that, నుంచి వెళ్తుంటే and నేను they ఒక will ఉదాహరణ kind ఇస్తున్నాను. of వాళ్ళు check you out, మిమ్మల్ని చెక్ and I చేశారు, immediately said, నేను doing వెంటనే your అంటాను, duty, వాళ్ళు మీరు మీ so I బాధ్యత don't feel నిర్వహిస్తున్నారు, irritated నాకు or ఏమి చిరాకు రాదు. say something to them. ఏంటి I said they have to నేను do అన్నాను, it వాళ్ళు చేయాల్సి because ఉంటుంది, if anything ఎందుకంటే happens, ఏదైనా they అవుతే become కనుక responsible. వాళ్ళు బాధ్యులు ఉంటారు. So duty is అందుకని వాళ్ళ whatever they are బాధ్యత, వాళ్ళ assigned డ్యూటీ to, ఏమిటో, వాళ్ళకి they ఏం must పని do it అప్పచెప్పారో properly. అది తప్పకుండా And we shouldn't have సరిగ్గా any చేయాలి. bad అప్పుడు మన feelings దానికి ఎలాంటి into that. చెడు భావన ఉండకూడదు అలాంటి వాటికి. And second is, రెండవది, let's say collective task. ఇది ఏంటి And each కలిసిన one of us have సమూహం been అనేది given పని ఉంది different అంటే part మనలో to ప్రతి play. ఒక్కళ్ళకి
ఒక ఏంటి వేరు వేరు పాత్రలు ఇచ్చారు. అంటే నేను దాన్ని పట్టుకుని ఉంటాను. ఇది నా బాధ్యత, నేను ఇది చేయాలి. And third is అలా like మూడవది parents and children, తల్లిదండ్రులాగా the పిల్లలు older తల్లిదండ్రులుగా people, లేకపోతే younger in వృద్ధులు, the family, చిన్న వయసు వాళ్ళు, whatever is the duty యువకులు, of మరి ఏ different బాధ్యత అయినా people కూడా within అలా the వేరు వేరు family. మనుషులు పరివారంలోని మనుషులు వాళ్ళ బాధ్యతలు And ఏంటో, then there are different అంటే అలానే what we call రకరకాల as మనం civic అదేంటి duties సివిక్ డ్యూటీ అని అంటాము. within Or is it like society. today? సమాజం ఏంటి బాధ్యత, Civic duties, బాధ్యత moral అంటే duties, మన Mhm. and family duties, ఏంటి many పరివారం types of బాధ్యత, duties are ఇలాంటి there. రకరకాల And బాధ్యతలు I ఉన్నాయి. remember that నాకు duty is like గుర్తుంది commitment. డ్యూటీ అన్నది ఒక And there are కమిట్మెంట్ some people లాంటిది. they are ఏంటి committed, కొంతమంది వాళ్ళు చాలా and this ఆ because they are committed, they must కట్టుబడి ఉంటారు. fulfill వాళ్ళు their కట్టుబడి duty. ఉన్న కారణంగా వాళ్ళ They won't బాధ్యతని abandon పూర్తి any చేయాలనుకుంటారు. task వాళ్ళు and ఎలాంటి పనిని just leave it. వదిలేసి ఉండరు. They will say, no, I have వాళ్ళు to అంటారు, do it లేదు నేను ఇది పూర్తి because చెయ్యాలి. I have been ఎందుకంటే given this నేను duty. నాకు ఇది ఈ బాధ్యత నాకు But ఇచ్చారు. also there are a lot అలాగే of different చాలా మంది aspects of వేరు వేరు duty. But బాధ్యతకి basically it is వేరు వేరు commitment. అదేంటి Okay, పనులు ఉన్నాయి. అది అంటే అది కట్టుబడి ఉండడము. Mm. that's a nice way of looking at it. I get the sense that when this, నాకు I think, isn't దీని duty నుంచి also, బాధ్యత don't you అన్నది, also డ్యూటీ use the అన్నది, word dharma? No, ధర్మ అన్నది పదం కూడా for వాడతారు duty, కదా. doesn't డ్యూటీ dharma mean duty as డ్యూటీకి, well? డ్యూటీ అంటే So బాధ్యతకి it seems ధర్మ it అన్న has a more పదం కూడా elevated వాడతారు కదా. connotation. ఇది ఒక చాలా శ్రేష్టమైన అర్థంలాగా Or we అనిపిస్తోంది. would even say, లేదా if I do something, I నేనేమైనా actually say in English, చేస్తే this is కనుక my ఇంగ్లీష్లో religion. చేస్తే ఇది నా Not ధర్మం అని my చెప్పేస్తుంది. faith tradition, నా but ఒక నేను నమ్మే ఏంటి tend to అంటే the flowers. This is my religion. That you take it in that. No, they, like they use the word, let me do religiously. నన్ను ఏంటి Yes, exactly. బాధ్యతగా చేయండి, But it's రిలీజియస్ not, గా అంటారు it's not కదా, ఒక పదం religion. వాడతారు. అది రిలీజన్ No. అంటే మన Like ఏంటి you follow ఇది your కాదు. religion. మీరు Right. మీ In the ధర్మాన్ని same way, for that, నిర్వహిస్తున్నట్టు your కాదు. duty is మీరు like religion. Hmm. మీకు What అదేంటి is మీ the word in బాధ్యతే Hindi మీకు translation? అదేంటి ధర్మం లాంటిది. Yeah, it's just the same, my వాళ్ళు dharma. అంటారు నా ధర్మం అంటారు. Yeah. So anyway, I like that. Baba saying that he's నాకు just అది నచ్చింది. తన బాధ్యత నిర్వహిస్తున్నారు అని Dharma చెప్పేసి Didi. అంటే తల నచ్చింది. బాబా Dharma చెప్తే is అలా also నచ్చింది. dharna. ధర్మ Yes. అన్నది ధారణ కూడా. Okay. Oh. I got some good answers, and I know other people listening got good నాకు answers too. నాకు మంచి సమాధానం Thank you. వచ్చాయి. అలానే ఇతరులు కూడా వినే వాళ్ళకి కూడా Om మంచి Shanti. సమాధానం దొరికాయని అనుకుంటున్నాను. ఓం శాంతి.